రాజమహేంద్రవరం నగరంలోని గాంధీపురం 3లో వేయించేసి ఉన్న పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున 4 గంటలకు అమ్మవారికి పంచామృత అభిషేకం చేశారు. ఉదయం 10 గంటల 10 నిమిషాలకు కలశ స్థాపన, 10 గంటల 30 నిమిషాలకు లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. సందర్భంగా ఆలయ అర్చకులు చంద్రమౌళి, గణేష్ శర్మ మాట్లాడుతూ ఫాల్గుణ శుద్ధ దశమి పురస్కరించుకొని ఆలయ అనువంశిక ధర్మకర్త గొర్రెల సురేష్ ఆధ్వర్యంలో అమ్మవారికి జాతర మహోత్సవాలు నిర్వహిస్తున్నామని, వచ్చే నెల 2వ తేదీ వరకు జరుగుతాయని చెప్పారు. రాజమండ్రి నగర గ్రామ దేవత సోమాలమ్మ అమ్మవారిని తరతరాలుగా ఫాల్గుణ శుద్ధ దశమిని పురస్కరించుకొని అమ్మవారిని జాతర మహోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఖాళీ చేయండి. మధ్యలో అమ్మవారికి ఎదురుగా జాగ్రత్త చేయండి. దూరం ఉండాలి. ఖాళీ చేయండి. మధ్యలో ఖాళీ చేయాలి. ధూపం అందరూ వేయద్దు. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సోమాలమ్మ దేవ్యే నమః. ఈరోజు పాల్గొన శుద్ధ దశమి రోజు అమ్మవారికి శ్రీ 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 పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ప్రారంభం రోజు. ప్రతి సంవత్సరము ఈ పాల్గొన శుద్ధ దశమి రోజున అమ్మవారి యొక్క జాతర మహోత్సవాలు అత్యంత రంగరంగ వైభవంగా ప్రారంభమవుతూ ఉంటాయి. ఈ ఆలయ కమిటీ చైర్మన్ అయినటువంటి అనువంశిక ధర్మకర్త శ్రీ గొర్రెల సురేష్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. జాతర మహోత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారి సన్నిధిలో ఉదయం 4 గంటలకి కలశ స్థాపన, ఉదయం 4 గంటలకి అమ్మవారికి అభిషేక కార్యక్రమంతో విశేష ద్రవ్యాలతోటి పంచామృత అభిషేకాలతోటి మొదలుకొని తదుపరి 10 గంటల 10 నిమిషాలకి అమ్మవారి యొక్క కలశ స్థాపన జరిగింది. తదుపరి 10:30కి గణపతి హోమానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇప్పుడు మరికొద్దిసేపట్లో గణపతి హోమం జరుగుతుంది. అలాగే అమ్మవారికి విశేషంగా సాయంకాలము విశేష వినోద కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఉదయం సాయంకాలం కూడా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు కూడా అమ్మవారి కుంకుమార్చనలు జరుగుతాయి. విశేషంగా ఈవిడ అమ్మవారు శ్రీ 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 పాత సోమాలమ్మ అమ్మవారు రాజమహేంద్రవర గ్రామదేవత. ఈవిడికి ప్రత్యేకంగా పాల్గొన శుద్ధ దశమి రోజు నుంచి పౌర్ణమి వరకు జరిగే ఉత్సవాలు ఇప్పుడు చేస్తున్నవి కాదు, తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారం ఇదంతా కూడా. ఊరు సుభిక్షంగా ఉండాలని అమ్మవారు గ్రామ ప్రదక్షిణ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే అమ్మవారి జాతర చేసుకుని మనందరం కూడా జాతర చేసి అమ్మవారిని పౌర్ణమి రోజున ఊరేగింపు చేయడం జరుగుతూ ఉంటుంది. మహాశక్తివంతమైనటువంటి అమ్మవారు కోరిన కోరికలు తీర్చేటువంటిదిగా ప్రసిద్ధి చెందింది.